అందరికీ నమస్కారం. నేను మీ మురళి. రోజా అరెస్ట్ ఈ విషయం చాలామందికి ఆనందం కలిగించవచ్చు. కూటమి నాయకులుగా అయితే కానివ్వండి, వైసీపీ ప్రభుత్వం అంటే ఇష్టం లేని వాళ్ళకి కానివ్వండి, అలాగే తెలుగు తమ్ముళ్ళకి కానివ్వండి, ఎవరైతే ఈ రోజా అరెస్ట్ను కోరుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా హ్యాపీగా అనిపించవచ్చు. కానీ రోజా మాత్రం ఐ డోంట్ కేర్. నిజం. ఎందుకంటుంది రోజా? ఏం చూసుకుని ఈ ధైర్యం రోజాకి? జగన్ ఉన్నాడనా? లేదు రోజా వెనుక ప్రజలు ఉన్నారనా? లేదు రోజా వెనుక అతీతమైన శక్తి ఏదైనా ఉందా అని అనుకుంటే ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నా ఇప్పటికొచ్చి రోజా అరెస్టు జరగలేదు. ఎందుకు అని అంటే చాలామందికి అర్థం కాని ప్రశ్న. ఇది ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఈ ఎలక్షన్లకు ముందు ఈ తెలుగుదేశం పార్టీ వస్తుంది లేదా జనసేన వస్తుంది, ఎవరు ఆలోచనలు వాళ్ళకుండి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని టార్గెట్ చేశారో వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేస్తారు, వాళ్ళందరికీ కూడా ఉంటుందిరా ముందు ముందు రోజులంతా కూడా దబిడి దిబిడే అనుకున్న వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుంది అనే ప్రశ్న తలెత్తుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి ఈ దాన్ని ఏమిటంటారంటే విశాలమైన హృదయం అనుకోవాలా, లేదు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన సరళి అనుకోవాలా, లేదు చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదు అనే ఆలోచన అనుకోవాలా, ఏమనుకోవాలి అని తెలుగు తమ్ముళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని టార్గెట్ చేస్తూ ఏకవచనంతో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ రోజా మిగిలిన వైసీపీ నాయకులందరూ మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భాలను కూడా ఇప్పటికింకా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అవుతున్నాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టుల పర్వం కొద్ది వరకు మాత్రమే కొనసాగింది. మిగిలిన అరెస్టులు ఎందుకు సాగడం లేదు అని తెలుగు తమ్ముళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. ముఖ్యంగా ఏపీలో రాజకీయాలు అయితే చాలా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ఏంటి అరెస్టులు అవుతూ ఉన్నాయా? అబ్బే లేదు. అభివృద్ధి వైపు, సూపర్ 6 వైపు చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తుంటే మనల్ని ఎవరు ఎంత రెచ్చగొట్టినా మనం సౌమ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలను మనం మార్చుదామని పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చిన్న విషయాన్ని సైతం పెద్ద భూతద్దంలో చూపించి ప్రజల్లో తన ఉనికిని చాటుకోవాలని తహతహలాడుతుంది. అదేంటి అని అంటే 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయినా ప్రజల్లో వాళ్ళకి స్థానం లేదు, మాకు వైసీపీ ప్రభుత్వం అంటే ఇష్టం అని తెలిసి ఎవరు ముందుకు రాకపోయినా వైసీపీ పార్టీ అనుకుంటుంది, అరే ఇదంతా ఈవీఎంలో స్ట్రాటజీ, అందుకనే దీనివల్ల ఇలాగ అయిపోయింది అన్న అపోహల్లోనే ఇంకా ఉన్నారు. నిన్నటికి నిన్న మన సకల శాఖ మంత్రి వర్యులు సజ్జల రామకృష్ణ గారు అంటున్న మాట, అరే మేము కూడా అమరావతి నుంచే మేము మా కార్యకలాపాలు కొనసాగిస్తాం మా ప్రభుత్వం వస్తేనే అని అంటున్నారు. అంటే ఈ అమరావతి అనేది ప్రజలు తీసుకున్న నిర్ణయమా, పార్టీలు తీసుకున్న నిర్ణయమా? నిజంగా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజధాని లేకపోవడం ఎంత దౌర్భాగ్యమో అందరికీ అర్థమవుతుంది. అందుకేనేమో ఇటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునేమో మన తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దూరం పెట్టారు అని అనిపిస్తూ ఉంది అని తెలుగు తమ్ముళ్ళు అయితే అంటున్నారు. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఆలోచనలతో పోరాటాలకు సిద్ధమవుతుంది కూటమి ప్రభుత్వం మీద. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి తప్పుపడుతూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి రెడీ అయ్యారు. ఈ విషయంలో ఇతర రాజకీయ పక్షాల సహకారం కూడా తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించేశారు. రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు తమకు కలిసి రావాలని కూడా కోరారు. ఏది ఏమైతేనో రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. కానీ క్షేత్రస్థాయిలో అక్కడ ఏమీ పునాదులే పడలేదు, అటువంటి భవనాలను మీరు కాలేజీలు అని ఎలా అంటారు అని కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఇవేనా మెడికల్ కాలేజీ అంటూ టీడీపీ అయితే కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచి ప్రచారం చేస్తుంది. ఏది ఏమైతేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం నేతలు పెద్దగా మాట్లాడడం లేదు. ఒకరిద్దరు తప్పిస్తే గట్టిగా రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నారు. అది కూడా ఇదిగో ఈ నాయకులు అంబటి రాంబాబు, రోజా, పేరు నాని ఇటువంటి నాయకులు అయితే వాళ్లే రిప్లై ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా తెరచాటును దాక్కున్నారని చెప్పాలి. ఏది ఏమైనా విమర్శలు రావడంతో జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ విషయంలో రోజా అయితే చాలా ఘాటుగానే మాట్లాడారు. అది కూడా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ని నువ్వు యాంకర్వా, హోమ్ మినిస్టర్వా అని ఏకవచనంతో మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ తాత్సారం? ఎందుకు ఈ ఆలస్యం? ఎందుకు రోజాని పట్టించుకోవడం లేదు అని తెలుగు తమ్ముళ్ళు అయితే తలలు పట్టుకుంటున్నారు.
ముఖ్యంగా ఆడుదాం ఆంధ్రాలో అవినీతి గత కొద్ది రోజులుగా బయటపడుతూనే ఉంది. ఈ విషయంలో రోజా అరెస్టు, ఆమె రేపే అరెస్టు, ఎల్లుండి అరెస్టు, రోజా కనిపించడం లేదు, రకరకాల పుకార్లు అంతటా ప్రచారం జరిగింది. వైసీపీ హయాంలో ఆమె క్రీడల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించారు, అది అందరికీ తెలిసిందే. కానీ ఆ సమయంలో భారీగా అవినీతి జరిగిందన్నది కూటమి ప్రభుత్వ ఆరోపణ. దీనిపై విజిలెన్స్ విచారణ కూడా ప్రారంభమైపోయింది. పెద్ద ఎత్తున నిధులు కూడా పక్కదాన్ని పట్టాయని విజిలెన్స్ విచారణలో తేలిపోయింది. మరి ఈ క్రమంలో అప్పటి మంత్రిగా వ్యవహరించిన రోజాతో పాటు శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని సైతం అరెస్టు చేస్తారు, ఈ కుంభకోణంలో హస్తం ఉంది అని ప్రచారాలు అయితే జరిగాయి. సెప్టెంబర్లో ఖచ్చితంగా మాజీ మంత్రి రోజాను అరెస్టు జరుగుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగిపోయింది. అప్పటి నుంచి రోజా సైతం వ్యూహాత్మకంగా సైలెంట్ అయిపోయారు, అది మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో ఏకంగా హోంమంత్రి వంగలపూడి అనితపై విరుచుకుపడ్డారు రోజా. ఏది ఏమైనా అరెస్టు విషయంలో భయపడడం లేదని తెలుస్తుంది. తనను అరెస్టు చేస్తే సానుభూతి వర్కౌట్ అవుతుంది అని ఆమె అనుకుంటున్నట్టు సమాచారం కూడా. అందుకే గట్టి వాయిస్తోనే రోజా ఇప్పుడు ముందు రచ్చరచ్చ చేస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తుంది. ప్రజల దగ్గర నుంచి తను సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు. ఏకంగా హోంమంత్రికి సవాల్ కూడా జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా వ్యవహరించిన రోజా విసిరారు. ఆమె క్రీడల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 2024 డిసెంబర్లో ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడా పోటీలు పెట్టారు. ఏది ఏమైనా అప్పుడు పోటీలపై అనేకమైన విమర్శలు వచ్చాయి. ఆ వైసీపీ కార్యకర్తలే పాల్గొన్నారు, ఇందులో వాళ్ళకే అక్కడ ఉన్నటువంటి బహుమతులు అందించారు అని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో వాలంటీర్లే ఎంపైర్లుగా మారగా వైసీపీ సానుభూతి పరులే క్రీడా పోటీలు నిర్వహించారని కూడా పెద్ద ఎత్తున నిధులు పక్కదాన్ని పట్టించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. నాసిరకం క్రీడా పరికరాలు అందించారని కూడా, భారీగా నిధులు గోల్మాల్ చేశారన్నది కూడా అప్పుడు ప్రధాన ఆరోపణ. ఏది ఏమైతేనో రోజా అయితే భారీగానే నిధులు వెనకేసుకున్నారు అని ఒక మాట సర్కిల్లో వినబడుతుంది. ముఖ్యంగా మాజీ మంత్రి రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అరెస్ట్ చేస్తారని టాక్ అయితే నడిచింది. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఇప్పుడు ఉన్న ఫలంగా మీడియా ముందుకు వచ్చి ఏకంగా వంగలపూడి అనితకు సవాల్ చేశారు. ఏది ఏమైనా మొన్న వంగలపూడి అనితకు సవాల్ చేసిన విషయాన్ని చూస్తే ఆశ్చర్యపడ్డారు చాలామంది. తనతో వస్తే పాడేరు మెడికల్ కాలేజీని చూపిస్తానంటే సవాల్ కూడా చేశారు. మొత్తానికైతే కూటమి కేసుల విషయంలో నేను డోంట్ కేర్ అంటుంది రోజా. మరి కూటమి ప్రభుత్వం కూడా అలాగే ఊరుకుంటున్నారా? అలాగే రోజాని అరెస్టు చేయరా? అంటే చంద్రబాబు నాయుడు గారు దేని మీద దృష్టి పెట్టారు? చాలామంది అనుకుని ఉండొచ్చు, అయ్యో ఏంటి చంద్రబాబు నాయుడు గారు అతను పరిపాలన విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అతను శాంతి భద్రతల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అయినా ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటండి, అతను చాలా సానుభూతిపరుడు అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ తెలుగు తమ్ముళ్ళు కానివ్వండి, ఎవరైతే వైసీపీ ప్రభుత్వాన్ని పక్కన పెడదామని అనుకున్నారో వాళ్ళకి కానివ్వండి, ఇది మింగుడుపాటైన విషయం. రోజా అయితే కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసినా ఎవరు అరెస్ట్ చేసినా ఐ డోంట్ కేర్ అన్నట్టే ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా తను మళ్ళీ కానీ వస్తే ఇట్లా ఒక్క మాట అన్నందుకు తీసుకుని వెళ్ళి జైల్లో వేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న అసలు దానికి దేనికి ఏటికి సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అమరావతి విషయంలో అన్ని నిధులు మళ్లించారు, ఇట్లా చేశారు అట్లా చేశారు అనేసి తను జైల్లో ఉంచిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు అని అంటే తెలుగు తమ్ముళ్ళకే అర్థం కాని ప్రశ్న, కూటమి నాయకులకే అర్థం కాని ప్రశ్న. ముఖ్యంగా ఆ తూతు మంత్రంగా కొన్ని అరెస్టులు చేయడం, ఆ అరెస్టులతో అక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎవరైతే తెలుగు తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త బుజ్జగించే ప్రయత్నం చేయడం. మరి పరిపాలన మీద దృష్టి పెట్టారా? లేదు అరే ఏంటి ఇప్పుడు మనం వీళ్ళని అరెస్ట్ చేయడం వల్ల మళ్ళీ సింపతి పెరుగుతుందని ఆలోచిస్తున్నారా? ఎవరికీ అర్థం కాని ప్రశ్న. కానీ వైసీపీ నాయకులు మాత్రం కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నది అంతా కూడా పరిపాలన కాదు, ఇదంతా రౌడీ రాజకీయం అని మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులకి ఎప్పుడు వీళ్ళు పులి స్టాప్ పెడతారు అన్నది తెలుగు తమ్ముళ్ళు కూడా అర్థం కాని ప్రశ్న. ముఖ్యంగా రోజా అరెస్ట్ ఎప్పుడు అని చూస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగు తమ్ముళ్ళు ఆశల మీద నీళ్లు జల్లుతారా? లేదు వాళ్ళని అనుకున్న విధంగా ఈ సమయంలో చట్టం పని చట్టం చేసుకుపోతుంది అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకుని వచ్చి, అంటే కక్షలో కార్పణ్యాలకు తావు లేకుండా చట్టం పని చట్టం చేసుకుని వెళ్ళిపోతుంది అనేటట్టు ముందుకు వెళ్తారా అన్నది ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఏది ఏమైనా రోజా మాత్రం నన్ను ఎవరు అరెస్ట్ చేసినా, ఎప్పుడు అరెస్ట్ చేసినా, ఏ కేసులో అరెస్ట్ చేసినా మా జగనన్న మళ్ళా వస్తారు, వచ్చి మా అందరికీ ధన్నుగా ఉంటారు, మా ప్రభుత్వమే వస్తుంది అని ప్రతి ఒక్క వైసీపీ నాయకులు అంటున్నారు. అది ఏంటన్నది ఇప్పుడు కూడా ఎవరికీ అర్థం కాని ప్రశ్న. మరి కూటమి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుందో తెలుగు తమ్ముళ్ళకి, తెలుగు నాయకులకి, అలాగే ఈ కూటమి నాయకులకి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏ విధంగా సమాధానం పరుస్తారో ఎవరికీ అంతుపట్టని విషయం.
మరి ఈ విషయంపై మీ కామెంట్స్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.